హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీకు చూపించబోయేది మేకకాల పులుసు పాయ అని కూడా అంటారు. ఇది పరోటాలోకైనా రైస్లోకైనా సూపర్ ఉంటుంది. మరి చేసేద్దామా? ఇప్పుడు సింపుల్ వేలో ఎలా చేయాలో చూపిస్తున్నాను. దీన్ని ముఖ్యంగా శుభ్రంగా కడుక్కోవాలి. దీనికి ఉన్న డర్ట్ స్మెల్ పోయేలాగా మనం శుభ్రం చేసుకోవాలి. దానికోసం పసుపు ఉప్పు వేసుకొని ముక్కలకి ఇలా మర్దన చేసినట్టు నీట్గా పట్టించాలి. ఆ తర్వాత 2-3 సార్లు నీట్గా కడుక్కోవాలి. అప్పుడు ఇలా వస్తాయి. తర్వాత కుక్కర్లో వండుతున్నాం కాబట్టి కుక్కర్ తీసుకున్నాం. దానిలో 3 స్పూన్లు ఆయిల్, ఒక 3 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న చెక్క, కొంచెం జీలకర్ర, ఒక బిర్యానీ ఆకు వేసుకుని 2 ఉల్లిపాయలని కచ్చాపచ్చగా నూరుకుని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇది ఒకసారి కలిపేసుకొని కొంచెం వేగిన తర్వాత ఒక 2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని కలుపుకోవాలి. ఈలోపు మూత పెట్టేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు టమాటా అనేది మెత్తబడుతుంది. తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దాని పచ్చివాసన పోయే వరకు ఇలా వేయించేసుకోవాలి. వేగిన తర్వాత ముక్కల్ని మనం వేసేసుకోవాలి. వేసుకొని దానికి ఉల్లిపాయ పేస్ట్ అంతా పట్టేలా కలిపేసుకొని సరిపడా ఉప్పు అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు వేసి నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడే మనం మసాలా అంతా యాడ్ చేసుకోవాలి ముక్కలకు పట్టేలాగా. మనం పులుసు వేసుకుంటున్నాం కాబట్టి. సో ఇక్కడే మనం 1 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కలుపుకోవటమే ఇంపార్టెంట్ అండి ఈ రెసిపీలో. సో నీట్గా కలిపేసుకొని ఒక 3 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కరివేపాకుని వేసుకోవాలి మంచి అరోమా కోసం. తర్వాత ఒక 2 స్పూన్ల కారం వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలి. స్పైస్ కావాలనుకున్న వాళ్ళు ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీస్లో కారంగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. అలాగే నానబెట్టుకున్న చింతపండు జ్యూస్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక 2 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి ముక్కలు మునిగేలాగా వాటర్ పోసుకొని తర్వాత మనం కుక్కర్ అనేది క్లోజ్ చేయాలి. ఒక 4 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకోవాలి. 4 విజిల్స్ తర్వాత మనకి పులుసు అనేది ఇలా ఉంటుంది. ఇది ఇంకొంచెం దగ్గరకు అవ్వడం కోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇక్కడ నేను పులుసు పోసాను కాబట్టి కొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం బెల్లం వేసుకున్న తర్వాత ఆ తీపి కారం పులుపు అనేది బ్యాలెన్స్ అవ్వటం కోసం. సో ఇక్కడ లాస్ట్లో కొత్తిమీర వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకొని మగ్గించేసుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మనకి పులుసు అనేది దగ్గర పడిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మేకకాల పులుసు అనేది రెడీ అయిపోతుంది. ఇది వేడివేడిగా రైస్లో కానీ పరోటాలో కానీ సర్వ్ చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ బ్యాచిలర్స్ కూడా అర్థమయ్యేలాగా చూపించాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ మై వీడియోస్, సపోర్టింగ్ మీ, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.